Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. రవికేమి విజయ్ భాస్కర్ అల్లుడు. సో సినిమా ఆఫర్లు లేకపోయినా ₹4 తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు. ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర బట్ రియాలిటీ అలా లేదు. ఇప్పుడు మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే సో విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్న కానీ అదొక ముళ్ళకిరీటం అవ్వలేదా? అంటే ముళ్ళకిరీటం అని నేను చెప్పను సార్. అంకుల్ వాళ్ళు అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్. అది దానికి కారణం నా వైఫ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైం నేను నథింగ్, ఏమీ లేదు జీవితంలో. ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను, ఒకటే, అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్, అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి, అబ్బాయి చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది అబ్బాయి అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫ్ సార్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పుడు చెప్తాను సార్, నేను నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హ్యావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్, అంతే సార్. ఇవన్నీ చెప్పుకోవడానికి నాకు మావయ్య ఉన్నాడు, విజయ్ భాస్కర్ గారు నా మావయ్య. నేను చెప్పడం గర్వంగా చెప్పడం సార్. బయట వాళ్ళు అనుకుంటారు సార్, ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి వస్తే ఇట్లాంటివి ఏదైనా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి సార్, తెలియకుండా పెళ్ళిళ్ళు జరిగినా, లేకపోతే ఈ లవ్ మ్యారేజ్ ఎట్లాంటివి జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళతో, ఒక కామన్ ఆడియన్కి అనిపిస్తుంది సార్. అది అసలు వాళ్ళ తప్పే కాదు సార్. పాపం నేనే అనుకుంటానేమో సార్. నేను ఒక నార్మల్ ఆడియన్ అయితే నేనే అనుకుంటాను, ఎట్లా అంటే అవసరం కోసం పెళ్లి చేసుకున్నాను నేనే నేసుకుంటానేమో సార్. ఒక నార్మల్ ఆడియన్ అనుకోవడం తప్పే లేదు సార్, ఎందుకంటే అనుకుంటాడు అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడేమో. కానీ గుండెల మీద చేసుకున్నట్లయితే ఈరోజు మా నాన్న మీద కొట్టేసి చెప్తున్నాను, ఏ రోజు అవసరం కోసం అయితే పెళ్లి చేసుకెళ్ళిస్తాను చెప్తున్నాను సార్. మామూలుగా సార్ క్యాజువల్ చెప్తున్నాను. మా మామయ్య గారు ఈ రోజు కూడా నన్ను ఒక సొంత కొడుకులోనే చూసుకున్నారు, కానీ ఏ రోజు నన్ను ఒక అల్లుడిగా ట్రీట్ చేయడమో లేకపోతే బయటగా ట్రీట్ ఎప్పుడు చేస్తారు అసలు. మా మధ్య ఆ ప్రొఫెషనల్ దూరం ఎప్పుడు లేదు సార్. మేము ఎంతో దగ్గరగానే ఉన్నాం, ఎంతో ఇంకా బాగా దగ్గర అయ్యాం. మేము ఆ ప్రొఫెషనల్ థింగ్స్ బాగా షేర్ చేసుకుంటాం, ఏం జరిగింది, ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏం చేద్దాం, ఇవన్నీ రెగ్యులర్ డిస్కషన్ జరుగుతుంది సార్. అంత దగ్గర అయింది సార్ మేము. సో ఆ ముళ్ళ కిరీటంలో అయితే ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు సార్. నేను అనుకుంటాను సార్, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. అంటే సారీ టు ఇంటర్వ్యూ, యాజ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్గా నేను కూడా కొంత చెప్పాలి. తెలిసినాక చెప్పకుండా ఉంటే క్వశ్చన్ అడిగాను కాబట్టి కొంత క్లారిటీ నేను కూడా ఇవ్వాలి సార్. యాక్చువల్గా ఆ పెళ్లి ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు భయపడి ఊరికి వెళ్ళిపోయారు, కరెక్టా? అంటే అమ్మాయి వాళ్ళ నాన్నగారని తెలిసిన తర్వాత భయపడి ఊరికి వెళ్ళిపోయారు. సో అంటే ఏదో ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ అటు వెళ్ళిపోడు కదా భయపడిపోయి. తర్వాత అమ్మాయి దగ్గర నుంచే మీకు అంటే అదొక రకమైన ధైర్యం ఇచ్చి, కాన్ఫిడెన్స్ ఇచ్చి, తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వచ్చి ఇదంతా జరిగింది. సో ఇది అందరి లవ్ స్టోరీ లాగే మీది ఒక లవ్ స్టోరీ. అండ్ నాకు చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు విజయ్ భాస్కర్ గారు అంటే అద్భుతమైన సినిమాలు, మొగల్ సినిమాలు గారు. అయితే ఆయనకి ఒక ఆర్టిస్ట్ని అల్లుని చేసుకోవాలని బిలీవ్ చేసిన తర్వాత, బట్ ఎంత కూతురు ఇష్టమైనా సరే ఇతను సిన్సియర్ ఫెలో చేసే వర్క్ పట్ల అని మిమ్మల్ని ఒక జడ్జ్ చేసే మూమెంట్ ఉంటుంది కదా, మీతో మాట్లాడిన మూమెంట్. సో మీ వర్క్ గురించి ఆయన ఏం మాట్లాడారు, లేకుంటే మీ పైన నమ్మకం కలగడానికి కారణం ఏంటి? నేను ఫైనాన్షియల్గా ఇవన్నిటి గురించి మాట్లాడట్లేదు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇతను సిన్సియర్ ఫెలో అని ఆయన గుర్తించిన మూమెంట్. ఆర్టిస్ట్గా కానీ ఒక మనిషిలా గుర్తించారు సార్. ఫస్ట్ అంకుల్ ఏంటంటే నేను చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా చెప్పుకోవాలి, అబ్బాయి మంచోడని చెప్పి ఏమని అడుగుతావు సార్. అంకుల్ మొత్తానికి ఏంటంటే ఊరు వచ్చారు సార్. మీ ఊరు? మా ఊరు వచ్చారు సార్, వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా. మార్నింగ్ 4కి ఇక్కడ కార్లో బయలుదేరి డ్రైవర్ని వేసుకుని అక్కడ ఊరు వచ్చారు సార్. అంటే ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా, నేను పెళ్లి సంబంధం ఇక్కడ అడిగినప్పుడు ఆ అమ్మాయిని నా పుట్టినరోజు అప్పుడు అడిగాను సార్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి. తర్వాత అంకుల్ కొన్న మంత్స్ తర్వాత ఊరు వచ్చారు చూసుకోవడానికి, అసలు అబ్బాయి చెప్పింది నిజమా కాదు, అబ్బాయి కుటుంబం అంతా వచ్చి చూసుకుని మొత్తం అమ్మ నాన్నతో మాట్లాడిన తర్వాత, ఫ్యామిలీ అంతా చూసిన తర్వాత అంకుల్ అప్పుడు హైదరాబాద్ వచ్చి వాళ్ళ చుట్టాలందరికీ ఫోన్ చేసి, లేదు అబ్బాయికి నువ్వు చెప్పడానికి కారణాలు ఏం లేవు, అబ్బాయి చాలా మంచోడు, నాకు నా కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు వచ్చింది, నేను అంతా షూర్, నేను ఇంకెవరి గురించి నేను ఆగనని చెప్పి ఫిక్స్ చేశారు సార్. ఫిక్స్ చేస్తే 2018 డిసెంబర్ 12న ఎంగేజ్మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది సార్. అసలు క్యారెక్టర్ డెసిషన్ ఏంటంటే ఆయన ఎప్పుడూ నన్ను ఒక ఆర్టిస్ట్లా చూడలేదు. విజయ్ భాస్కర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం అది సార్. ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ డైరెక్టర్, ఈజ్ ద గ్రేటెస్ట్ ఫాదర్. ఒక ఆడపిల్ల గురించి ఎంత దూరమైన ఆలోచించారో ఒకసారి మీరు చూడండి సార్. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలోచించారు సార్. ఇది నా కూతురు హ్యాపీగా ఉంటుందా లేదా మాత్రం ఆలోచించారు సార్. నా దగ్గర ఏమీ లేకుండా నాకు ఇచ్చి పెళ్లి చేసి
చాలా ఘనంగా పెళ్లి చేశారు సార్. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చారు సార్ పెళ్ళికి. అసలు ఆ మూమెంట్ కూడా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి సార్ నాకు. చెప్తున్నాను సార్, అంటే ఒక అబ్బాయిని ఈడికి డబ్బులు సంపాదిస్తున్నాడా లేకపోతే ఏం చూడలేదు సార్. ఆ అబ్బాయి మంచోడా కాదా, నా కూతురు సంతోషంగా ఉంటుందా లేదా, పెళ్లి చేశారు సార్ అంతే. సార్ మీ లైఫ్లో అదే ఇండస్ట్రీలో నమ్మారు, ఇంక ఇక్కడే బతకాలని ఫిక్స్ అయ్యారు. బట్ ఒక స్టార్ మూమెంట్ ఉంటుంది కదా, స్టార్డమ్ వచ్చే మూమెంట్ ఉంటుంది కదా. సో ఏ వెబ్ సిరీస్తో లేదా ఏ షార్ట్ ఫిల్మ్తో మీ లైఫ్లో మీకు ఆ స్టార్డమ్ వచ్చింది, లేదా కోరుకున్న షార్ట్ ఫిల్మ్ చేసే ఒక లగ్జరీ ఉంటుంది. అవును సార్. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లగ్జరీ వస్తుంది. సో మీకు ఆ సక్సెస్ వచ్చిన మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్, ఏ వెబ్ సిరీస్, ఏ మూమెంట్? సూర్య వెబ్ సిరీస్ సార్. సూర్యనేనా? ఇంక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే అసలు జీవితం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది సార్. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్, నా జీవితంలో సక్సెస్ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్. నేను జీవితంలో ఇంకేదో వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాలను నవ్విస్తా, అలా ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్. నేను ఆ రోజు సార్ సూర్య ఎప్పుడైతే వచ్చిందో, అమ్మో ఇంక నేను వెనక తగ్గకూడదు, ఇంకా ఈ జీవితంలో ఎలా కష్టపడతాను, ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. సూర్య సార్. సూర్య సిరీస్ సంబంధించి నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేయాలి. వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ షమ్ముకు సంబంధించిన పెయిన్ వాటి కోసం, ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని స్వామి సీన్ అంటే అది మొత్తం వెబ్ సిరీస్లో రిలీఫ్నెస్ అనమాట. అది అంత సీరియస్గా వెళ్తుంది, హెవీ అవ్వకుండా. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్, బట్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. అవును. సో నిజంగా ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. అవును సార్. స్వామి క్యారెక్టర్. అవును సార్. బట్ షమ్ముక్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? బాగుంది సార్, ఇప్పుడు కూడా బాగుంది సార్. మన ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళాను, తర్వాత పెళ్లికి కూడా వెళ్తాను ఆబ్వియస్లీ, ఖచ్చితంగా. ఇప్పటికీ మీ ఇద్దరం ఆ మంచి బాండింగ్ మాకు ఉంది సార్. మాకు ఎప్పుడు నేను సూర్యాన్ని పిలుస్తాను, తను స్వామిని పిలుస్తారు సార్. ఇంకా ఆ బాండింగ్ నడుస్తుంది ఇప్పుడు కూడా సార్. రవి లేకపోతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్యాన్ని పిలుస్తాను, మా డాడీ మా స్వామిని పిలుస్తారు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో షణ్ముఖ్ ప్రస్తావన వచ్చింది, మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్గ్రౌండ్. అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ. బట్ నేను మరోవైపు వెళ్తే జబర్దస్త్ కానీ, డి కానీ, ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. సో ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. మనకి అక్కడ స్టేజ్ షోల్లో, టీవీ షోలు ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది సార్. మనకి చాలా విపరీతమైన రీచ్ ఉంటుంది సార్. మనకి ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది సార్. కొంచెం దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు కానీ, వీళ్ళు చూసేది ఏంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా, మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అసలు ఉండదు సార్. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్కి? ఒక ఆడియన్స్ 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఆడికి ఎవడో కొత్తనో లేకపోతే 30 మందిలో పెడితే పాపం రారు సార్. వాళ్ళకి ఇబ్బంది సార్ పాపం. ఆ 200 రూపాయలు టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి తెలిసిన ఒక మంగ కనబడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సార్ వాళ్ళకి. సో అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్క వెళ్ళిపోతాయి సార్. కొంచెం ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువ వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతుంది, మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయని ఉద్దేశంతో తీసుకున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.